ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ఆత్మను నరకానికి పంపించుకుంటే వానికి ఏం ప్రయోజనం? మనల్ని నరకం నుంచి కాపాడటానికి కదా సిలువలో ప్రాణం పెట్టాడు. మనకు గొప్ప ప్రమాదం ఉంది కనుకనే కదా చిత్రవదను అనుభవించాడు. ఆ ప్రమాదం మనకు లేకపోతే ఆయన ఎందుకు రావాలి? ఎందుకు ఆ విధంగా సిలువలో బలి కావాలి? ఒక్కసారి చూడండి. నీ నిమిత్తం, నా నిమిత్తం, మన కోసం నా ప్రభు పడిన ప్రయాస చూడండి. మనకి గొప్ప ప్రమాదం లేకపోతే ఆయన అంత చిత్రవద ఎందుకు అనుభవించాలి? అంటే ఉంది, డేంజర్ ఉంది. అందుకే మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి మన పాపాలన్నిటికీ ప్రతిగా తన దేహాన్ని అప్పగించి నాగలి సాళ్ల వల్ల మన కోసం దున్నబడ్డాడు. ఆ సిలువను అనుభవించేటప్పుడు యేసయ్య ఏం ఆలోచించాడో తెలుసా? నేను ఈ బలియాగాన్ని చేస్తే నా ప్రేమను తెలుసుకొని తమంతట తామే స్వచ్ఛందంగా మారి తమ జీవితాలను నాకు అప్పచెప్పే నా బిడ్డలు ఉన్నారు.